అయింది లేకపోతే లేదు. కీప్ హెడ్డింగ్ ఎంఎస్ ఆఫీస్. ఓకే, సో ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి అనేది ఇనీషియల్ గా ఫస్ట్ డే రోజు ఏదో కొంచెం చెప్పుకుంటాను. అవునా, ఏమని చెప్పుకున్నాం? ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక ప్యాకేజ్. ఎందుకు ప్యాకేజ్ అని చెప్పుకుంటున్నాం? ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ మల్టిపుల్ అప్లికేషన్స్. ఓకేనా, డెఫినేషన్ రాసుకోండి. నోట్ డౌన్ ద డెఫినేషన్. Microsoft Office is a collection of Microsoft Office is a collection of software programs that help you do different tasks like creating different tasks, డిఫరెంట్ పనులు అనమాట. వేరు వేరు పనులు, రకరకాల పనులు అండి. ఓకే, లైక్ క్రియేటింగ్, CREATING, క్రియేటింగ్ డాక్యుమెంట్స్, ఓకే, వర్కింగ్ విత్ నెంబర్స్, sending emails, and making presentations. It used for both personal and professional work. సో ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటి? ఇందులో మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్, అందులో రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఆ అప్లికేషన్స్ యూజ్ చేసి మనం డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అవునా, క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు, ఈమెయిల్స్ సెండ్ చేయొచ్చు, ప్రజెంటేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మీటింగ్స్ కి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా, వీడియో కాలింగ్స్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం రాసిన వాటిలో క్రియేటింగ్ డాక్యుమెంట్స్ అంటే ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఏమని రాశారు? వర్కింగ్ విత్ నెంబర్స్ అన్నారు. ఎక్సెల్ లో మనం క్యాలిక్యులేషన్స్, ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అవనండి, లేదా డిఫరెంట్ సివిల్ సంబంధించినవి, మెకానికల్ సంబంధించినవి, అకౌంట్స్ సంబంధించిన ఇలా డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అట్లాగే సెండింగ్ ఈమెయిల్స్. అదేంటిది? ఎంఎస్ ఆఫీస్ లో ఏ అప్లికేషన్ ద్వారా మనం ఈమెయిల్స్ సెండ్ చేయొచ్చు అంటే అవుట్లుక్. ఏంటండి? అవుట్లుక్ అనే అప్లికేషన్ ద్వారా మనం ఈమెయిల్స్ అనేవి సెండ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మేకింగ్ ప్రజెంటేషన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే అప్లికేషన్ ద్వారా మనం ప్రజెంటేషన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ఎంఎస్ ఆఫీస్. నెక్స్ట్ రైట్, నోట్ డౌన్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. Applications of MS Office. Note చేసుకోండి. See the screen and note down the applications in MS Office. వన్ డ్రైవ్ అనేది క్లౌడ్ స్టోరేజ్. సింపుల్ గా చెప్పాలనుకోండి,
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నారా? మీరు ఆండ్రాయిడ్ మొబైల్ వాడట్లేదా? ఓకే. సో ఆండ్రాయిడ్ మొబైల్ కనుక వాడుంటే మీకు నేను ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్లో ఫొటోస్ తీసుకున్నారు, అవునా? ఫోన్లో ఫొటోస్ తీసుకున్నారు, ఎక్కడ సేవ్ చేస్తున్నారు మీరు? మొబైల్లోనే సేవ్ చేస్తున్నారు, అవునా? మొబైల్లోనే సేవ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ డ్యామేజ్ అయింది, ఫొటోస్ ఎక్కడ ఉంటాయి? పోతాయి. పోతాయి. మీరు గూగుల్ అని చెప్పారు కదా, గూగుల్లో ఉంటున్నాయా మీ ఫొటోస్? ఉంటున్నాయా? గూగుల్ ఫొటోస్ అని ఉంటుంది కదా, అదే వన్ డ్రైవ్. ఓకేనా? అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెప్పాను. అంటే ఎక్కడ ఉంటున్నాయి అవి? క్లౌడ్ లో ఉంటున్నాయి అనమాట. ఓకే. ఈ వన్ డ్రైవ్ అనేది ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చే ఒక క్లౌడ్ ఆప్షన్ అన్నమాట. ఈ వన్ డ్రైవ్ ని యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే టోటల్ మీ కంప్యూటర్ మొత్తం అంతా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ యూజింగ్ యువర్ కంప్యూటర్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ తీసుకొని వన్ డ్రైవ్ కనుక యూజ్ చేస్తే, ఓకే, మీ టోటల్ కంప్యూటర్ ఫైల్స్ అన్ని కూడా డైరెక్ట్ గా సింక్ అయ్యి ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వర్కింగ్ ఇన్ 2 to 3 డిఫరెంట్ మల్టిపుల్ కంప్యూటర్స్. ఆఫీస్ లో కంప్యూటర్ ఉంది, ఇంట్లో కంప్యూటర్ ఉంది. ఆఫీస్ లో హాఫ్ వర్క్ చేశారు, ఇంటికి వెళ్ళి రిమైనింగ్ వర్క్ చేయాలి అనుకున్నారు. అంటే జనరల్ గా మనం ఏం చేస్తాము? పెన్ డ్రైవ్ ద్వారానో మెయిల్ ద్వారానో మనం డాక్యుమెంట్స్ అనేవి తీసుకువెళ్తాం. ఎందుకని? ఈ కంప్యూటర్ మనం ఇంటికి పట్టుకెళ్ళట్లా. ఇంటి దగ్గర కంప్యూటర్ వేరు, ఇక్కడ కంప్యూటర్ వేరు. కానీ ఏంటంటే ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ అకౌంట్ యూజ్ చేసి ఆఫీస్ లో ఉన్న కంప్యూటర్ సేమ్ అకౌంట్ తో వర్క్ చేస్తున్నాను, అట్లాగే నాకు ఇంటి దగ్గర ఉన్న కంప్యూటర్ వేరే కంప్యూటర్ లో కూడా సేమ్ అకౌంట్ తో నేను లాగిన్ అయి ఉన్నాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ కంప్యూటర్ లో ఉన్న డేటాను అంతా కూడా వన్ డ్రైవ్ లో మనకి సింక్ చేసి పెట్టుకుంటే మీకు ఇక్కడ అయిన మోడిఫికేషన్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి అన్నమాట. సో మీరు ఫైల్స్ అనేది ఎక్కడున్నా సరే యూ కెన్ యూటిలైజ్ అనమాట. ఈవెన్ దో యూ కెన్ చెక్ ఇట్ ఇన్ యువర్ ఫోన్, మొబైల్లో కూడా మీకు ఆ ఫైల్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా? సో వన్ డ్రైవ్ అనేది ఏంటంటే క్లౌడ్ స్టోరేజ్ అన్నమాట. ఓకే. అది మనకి విండోస్ 11 నుంచి ఇంకా అప్డేటెడ్ అయిపోయింది. ఇట్ హ్యాస్ కేమ్ టు ద నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఓకే. రాసుకున్నారా? అప్లికేషన్స్ రాసుకున్నారా? ఫైన్. దెన్ కీప్ రీడింగ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ సరే, ఎంఎస్ వర్డ్ నేర్చుకుంటున్నాం కదా, ఎంతో కొంత మనకు తెలిసి ఉంటుంది ఎంఎస్ వర్డ్ అనేది. ఎందుకు యూజ్ చేస్తాం ఎంఎస్ వర్డ్ అనేది? ఎందుకు యూజ్ చేస్తాం? ఏంటి? ఏంటది? ఏం టైప్ చేస్తావు? ఎస్, ఏమైనా లెటర్స్ కానీ డాక్యుమెంటేషన్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలని కానీ. ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఏ రోజు క్లాస్ ఆ రోజు అప్డేట్ చేసుకుంటుంది, అంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. స్టూడెంట్స్ ఉన్నారు, దే కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ నోట్స్. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, దే కెన్ ప్రిపేర్ దేర్ ప్రాజెక్ట్స్. రీసెర్చర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేయొచ్చు? దే కెన్ ప్రిపేర్ దేర్ రీసెర్చ్ డాక్యుమెంట్స్. అవునా? ఆఫీస్ డాక్యుమెంటేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి వాటి మీద డిపెండ్ ఎంఎస్ వర్డ్ లోని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? నోట్ డౌన్, ఎంఎస్ వర్డ్ is used to create is used to creating, editing, and formatting text documents. ఓకేనా? టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఎంఎస్ వర్డ్ లో చేస్తాం అన్నమాట. మీరు గవర్నమెంట్ ఆఫీసెస్ కి వెళ్ళారు అనుకోండి, గవర్నమెంట్ ఆఫీస్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి, వాళ్ళు పాస్ చేసే జీవోస్ ఉంటాయి. ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం ఎంఎస్ వర్డ్ లో ప్రిపేర్ చేస్తాం అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. అప్లికేషన్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. Creating, first one, creating professional documents such as letters, memos, yeah, and reports. Second one,
editing and formatting text with a variety of font styles, font styles, FONT, FONT, font styles, sizes, and colors. Third one, పర్సనల్ యూజ్ పరంగా రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అవునా? డిజైనింగ్ రెజ్యూమ్స్, న్యూస్ లెటర్స్, అండ్ బ్రోచర్స్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ రాసుకోండి. క్రియేటింగ్ బల్క్ డాక్యుమెంట్స్ like labels, envelopes, certificates. ఎన్వలప్స్ అండి, మనం ఏదన్నా లెటర్ పోస్ట్ చేయాలనుకోండి, లెటర్ రాసి కవర్ లో పెడతాం కదా, పోస్టల్ కవర్స్, ఎన్వలప్స్ మాట. ఓకే, సర్టిఫికేట్స్ అండ్ బల్క్ లెటర్స్. Can also be used to create documents consists of documents consists of images, consists ఉన్నవి CONSISTS, consists of images, tables, charts and references. Charts అంటే గ్రాఫికల్ ఆబ్జెక్ట్స్ మాట. రెఫరెన్సెస్, చార్ట్స్ అండ్ రెఫరెన్సెస్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకున్నాం? క్రియేటింగ్ ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్. ఏమని చెప్పుకున్నామండి? క్రియేటింగ్ ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్. ఏంటవి? లెటర్స్ అవనివ్వండి, ఆఫీస్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆఫీస్ తీసుకున్నారనుకోండి, ఆ ఆఫీస్ లో ఎవరైనా కొత్తగా ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యారనుకోండి, అతనికి ఆఫర్ లెటరు, అపాయింట్మెంట్ లెటరు, డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ లెటర్స్, లేదంటే ఇంక్రిమెంట్ లెటర్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ డాక్యుమెంటేషన్ లోకి వస్తాయి అనమాట. సో అట్లాంటివన్నీ ప్రిపేర్ చేయడానికి మనకి ఎంఎస్ వర్డ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? తర్వాత ఏంటి? ఎడిటింగ్ అండ్ ఫార్మేటింగ్ టెక్స్ట్ విత్ ఏ వెరైటీ ఆఫ్ ఫాంట్ స్టైల్స్. ఓకేనా? మీరు ఎప్పుడన్నా ఒక డాక్యుమెంట్ చూసారనుకోండి, అన్ని డాక్యుమెంట్లు ఒకలాగే ఉంటాయా? ఉండవు కదా. ఒక డాక్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూడండి, లేదా ఒక తెలుగు న్యూస్ పేపర్ చూడండి. హెడ్డింగ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. అలాగే మీరు ఏదైనా టెక్స్ట్ బుక్స్ చూసారనుకోండి, నార్మల్ గా మనం చదువుకునే టెక్స్ట్ బుక్స్ చూసామనుకోండి, ఓకే, అవి హెడ్డింగ్స్ అన్ని ఒక ఫాంట్ లోని ఒక స్టైల్లోనే ఉంటాయి, కంటెంట్ అంతా ఒక స్టైల్లోనే ఉంటుంది. అదే మీరు మ్యాగజైన్స్ చూసారనుకోండి, చాలా కలర్ఫుల్ గా చేస్తారు, అవునా? అదే మీరు ఏదన్నా కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ, లేదన్నా ఏదైనా ఒక ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ చూసారనుకోండి, దాంట్లో మనకి చార్ట్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, ఇట్లా రకరకాలుగా అన్ని కూడా ఉంటాయి మాట. ఓకేనా? అవన్నీ కూడా మనం ఎంఎస్ వర్డ్ లో తయారు చేసుకోవచ్చు అన్నమాట. కమింగ్ డేస్ లో నెక్స్ట్ 25 days మనం చేసే పని ఏంటంటే, ఇవన్నీ ఎట్లా తయారు చేస్తారనేది నేర్చుకునేదే నెక్స్ట్ 25 days నేర్చుకునేది. ఓకేనా? మొత్తం ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ఇవన్నీ యూజ్ చేసి ఎట్లా మనం చేస్తాం అనేది మనం నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్. ఓకే, నెక్స్ట్ కీప్ హెడ్డింగ్.
స్క్రీన్ లేఅవుట్. స్క్రీన్ లేఅవుట్ స్క్రీన్ లేఅవుట్ అండి. స్క్రీన్ లేఅవుట్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉండాలంటే కంప్యూటర్స్ నేర్చుకోవడానికి అదిని ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అంటే, మీరు మొబైల్ కొత్తగా కొనుక్కున్నారు, ఫస్ట్ టైం మొబైల్ తీసుకున్నారు, ఫస్ట్ టైం వాడుతున్నారంటే ఏం చేస్తారు? ఏమి ఎక్కడ ఉన్నాయి, వేటిని ఏమంటారో నేర్చుకుంటారు, అవునా? బేసిక్ ఫీచర్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా తెలుస్తాయి మీకు. మెనూకి ఎలా వెళ్ళాలి, కెమెరాకి ఎలా వెళ్ళాలి, మ్యూజిక్ ఎలా వెళ్ళాలి, క్రోమ్కి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి, అవునా? వాటన్నిటికీ కూడా పేర్లు ఉంటాయి కదా, అవునా? సో ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. మనం కంప్యూటర్ లో ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా, ఏ అప్లికేషన్ నేర్చుకున్నా సరే, ఏ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా సరే, ఫస్ట్ దానికి సంబంధించిన అప్లికేషన్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ నేర్చుకోవాలన్నమాట. యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే, మీ మొబైల్లోని ఉంటుంది కదా, గ్రాఫికల్ గా కనబడుతుంది కదా, దీన్నే యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకేనా? మీ మొబైల్లో మీ కంటికి కనబడుతుంది కదా గ్రాఫికల్ గా మొత్తం అంతా, యూజర్ ఇంటర్ఫేస్ అని దాన్నే అంటాం అనమాట. ఇప్పుడు మీ కంప్యూటర్ మీ ముందు ఉంది కదా, దాన్నే యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఓకేనా? ఏమంటారు? జియుఐ అంటాం. ఏమంటామండి? జియుఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం అన్నమాట. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇక్కడ మనకు ఓన్లీ టెక్స్ట్ ఒకటే లేదు కదండి, ఇక్కడ మనకి ఓన్లీ టెక్స్ట్ ఒకటే లేదు, అవునా? ఇక్కడ మనకి ఏమున్నాయి? ఇమేజెస్ ఉన్నాయి. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, INTERFACE. ఓకే. అంటే స్క్రీన్ ని గ్రాఫికల్ ఇంటర్ఫేస్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి మొబైల్ స్క్రీన్. ఎస్, మొబైల్ స్క్రీన్ అనేది మీకు మీరు చూస్తున్న స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటాం. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో గ్రాఫిక్. అంటే గ్రాఫిక్సే కదండి. మీరు చూడండి ఒకసారి, అన్ని కూడా రకరకాల సింబల్స్, రకరకాల ఇమేజెస్, గ్రాఫిక్సే కదా ఉన్నాయి, అవునా? అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి టెక్స్ట్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, డాస్ అంటాం. ఓకేనా? అందులోని ఓన్లీ టెక్స్ట్ ఉంటది, అందులో గ్రాఫిక్స్ ఏమి ఉండవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న విండోస్ కీ ప్లస్ ఆర్ కి వెళ్ళాం కదా, వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి సిఎండి అని టైప్ చేస్తే హియర్ వి విల్ గెట్ ద ఓకే కమాండ్. ఇదంతా ఓన్లీ టెక్స్ట్. ఇక్కడ నుంచి నేను అప్లికేషన్ యాక్సెస్ చేయొచ్చు, డ్రైవ్స్ లోకి వెళ్ళొచ్చు, అన్ని చేయొచ్చు. ఓకేనా? ఇక్కడ ఎటువంటి గ్రాఫిక్స్ ఉండవు. అందుకని దీన్ని ఏమంటామంటే టెక్స్ట్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం మాట. కానీ మనం యూజ్ చేస్తున్నది ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్. మొత్తం అంతా కూడా గ్రాఫిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో అందుకని మనం దీన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తాం అన్నమాట. ఓకేనా? యా, యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా? ఇప్పుడు ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంది, మనం ఏ అప్లికేషన్ అయితే నేర్చుకుంటున్నామో ఆ అప్లికేషన్ యొక్క గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ని మనకి అర్థం కావాలి. ఓకేనా? అర్థమైనప్పుడు నేను క్లాస్ లో ట్యాబ్ అంటే ఓకే, ట్యాబ్ అంటే ఇది, ప్యానల్ అంటే ఇది, రిబ్బన్ అంటే ఇది, స్క్రాల్ బార్ అంటే ఇది అని మీకు అర్థం అవుతుంది. అలా లేకుండా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అర్థం కాకుండా క్లాస్ వింటున్నారు అనుకోండి, నేను సడన్ గా ప్యానల్ అంటాను, క్లాస్ లో ఆ పదాలు వాడుతూ ఉంటాను. మీకు ఆ పదాలు అర్థం కానప్పుడు ఏం చేస్తారు? సార్ ఏం చెప్పారబ్బా అని చూస్తూ ఉంటారు, ఈ లోపల నేను క్లాస్ వెళ్ళిపోతా ఉంటది. సో అందుకని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఏంటి అనేది తెలియాలి. ఓకేనా? దట్ ఈస్ అవర్ స్క్రీన్ లేఅవుట్ అనమాట. ఓకే ఓకే, చూడండి. సో నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద వర్డ్. ఎలా ఓపెన్ చేయాలి? విండోస్ కి ప్రెస్ చేసేసి వర్డ్ అని టైప్ చేసేస్తే దేర్ ఐ హావ్ గాట్ ద వర్డ్. సో నేను ఎంఎస్ వర్డ్ కి వెళ్తున్నాను. మనకి రెండు ఉంటాయి. బై డిఫాల్ట్ గా వర్డ్ ప్యాడ్ అని ఒకటి ఉంటుంది, చూడండి. వర్డ్ ప్యాడ్. ఎంఎస్ ఆఫీస్ కనుక ఇన్స్టాలేషన్ లేదనుకోండి, వర్డ్ అని టైప్ చేస్తే వర్డ్ ప్యాడ్ చూపిస్తుంది. ఓకేనా? మనం ఇప్పుడు వర్డ్ ప్యాడ్ యూజ్ చేయట్లేదు కదా, వర్డ్ ప్యాడ్ లో అన్ని ఫీచర్స్ ఉండవు. దట్ ఈస్ ద బేసిక్ టెక్స్ట్ బేస్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉన్న బై డిఫాల్ట్ అప్లికేషన్ అనమాట వర్డ్ ప్యాడ్ అనేది. హియర్ వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ద వర్డ్ ప్యాడ్. ఓకే, సో హియర్ వీఆర్ లెర్నింగ్ ద ఎంఎస్ వర్డ్. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ ఫర్ వర్డ్, ఎంటర్ ప్రెస్ చేయండి.
ఇప్పుడు వరకు కూడా నేను మౌస్ గురించి చెప్పలేదు మీకు, నేను గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్టిల్ నౌ మొత్తం అంతా కీప్యాడ్ ద్వారానే. నిన్న మొన్న సింపుల్ గా ఒక 2-3 ఆప్షన్లే మౌస్ ద్వారా చెప్పాను. అవునా? గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మీకు నేను ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశాను. ఓకేనా? ద వెర్షన్ ఈస్ 2024. నేను మీకు టీచ్ చేస్తున్న వెర్షన్ ఏంటండి? 2024. ఏ వెర్షన్ అన్నా నేర్చుకోవచ్చండి. మారేది ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ ఫస్ట్ చేంజ్ అవుతుంది. తర్వాత కొన్ని అప్లికేషన్స్ యాడ్ చేస్తారు వాళ్ళు, కొన్ని టూల్స్ యాడ్ చేస్తారు, కొన్ని టూల్స్ ఇంకా సింప్లిఫై చేసి పెడతారు, కొన్ని అప్డేట్స్ ఇస్తారు. ఈ ఈ ఇప్పుడు 2026-25 అంతా కూడా ఏఐ టూల్స్. సో అలాంటి ఇంకా అప్గ్రేడేషన్ చేస్తూ వెళ్తారన్నమాట కమింగ్ డేస్ లోని. యా, ఓకేనా? సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఒకవేళ 2024 వెర్షన్ ఇలా ఉంది, మీరు వేరే కంప్యూటర్ ముందు కూర్చొని ఆ ఓల్డ్ వెర్షన్ ఇట్లా లేదు అంటే ఉండదు. యూజర్ ఇంటర్ఫేస్ అనేది ప్రతిసారి చేంజ్ అవుతా ఉంటది. ఈ 24 వెర్షన్ ఇట్లా ఉంటే 25 వేరేగా ఉండొచ్చు, 26 వేరేగా ఉండొచ్చు, రేపు పొద్దున్న 28, 29 వస్తా ఉంటాయి అట్లాగా. ఆ అప్డేట్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ వర్క్ అయితే సేమ్. ఓకేనా? జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి, సో ఇక్కడ మీకు ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ నేను వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటే టోటల్ గా ఇది మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ అయిందండి. ఒకటి వచ్చి లెఫ్ట్ సైడ్ నాకు హోమ్, న్యూ, ఓపెన్ అనేవి ఉన్నాయి. రైట్ సైడ్ మనకి న్యూ అట్లాగే రీసెంట్, ఫేవరెట్స్ అని ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు హోమ్, ఇప్పుడు ఎందులో ఉంది ఇది చూడండి, హైలైట్ అయిందా? ఫస్ట్ లో ఉంటుంది. అవునా? ఇక్కడ ఉంది అంటే మొత్తం అంతా గ్రాఫికల్ అన్నాను కదా, నేనేమన్నాను? గ్రాఫికల్. అన్ని గ్రాఫిక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా? సింబల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. చాయ్ తాగండి, చల్లగా. టైం ఉందండి. ఓకే, సో ఇక్కడ మనం చూడండి, సో అక్కడ హోమ్ అనేది హైలైట్ అయిందా? హోమ్ అనేది హైలైట్ అయిందా అంటే అది సెలెక్ట్ అయ్యి ఉంది అని అర్థం అనమాట. న్యూ, ఓపెన్ అనేది సెలెక్ట్ లో లేదు. అదే నేను న్యూ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు న్యూ అనేది గ్రాఫిక్ చేంజ్ అయింది కదా, కలర్ చేంజ్ అయింది కదా. సో అంటే ఇప్పుడు మీరు ఇలా చూడగానే ఏది సెలక్షన్ లో ఉందో చెప్పగలగాలి. ఎట్లాగా? గ్రాఫిక్స్ చూసి చెప్పగలగాలన్నమాట. కలర్స్ చూసి చెప్పాలి, సింబల్స్ చూసి చెప్పాలి. ఏమన్నా సింబల్ మారుతుందా అక్కడ చూడండి. బాగా చేశారు. ఎస్, వెరీ గుడ్. ఆ అబ్జర్వేషన్ ఉండాలి. ఇప్పుడు నేను ఎప్పుడైతే మార్చానో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ లైట్ గా లైన్ అనేది యాడ్ అవుతుంది, చుట్టూరా బోర్డర్ అనేది సెలెక్ట్ అవుతుంది. అవునా? అంటే మీరు ఏ టూల్ అన్నా సెలెక్ట్ అయ్యి ఉందా లేదా అనేది ఎట్లా తెలుసుకుంటారంటే బై అబ్జర్వింగ్ ద గ్రాఫిక్స్ ఆఫ్ ద టూల్ అప్లికేషన్ అన్నమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను హోమ్ ట్యాబ్ కు వెళ్ళాను. హోమ్ ట్యాబ్ కు వెళ్తే నాకు ఇక్కడ న్యూ అనేది వచ్చింది, ఇక్కడ రీసెంట్, ఫేవరెట్స్ అని వచ్చింది. నేను ఒకవేళ న్యూకి వెళ్ళాను అనుకోండి, ఓన్లీ న్యూ అండ్ ద టెంప్లెట్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఓపెన్కి వెళ్తే ఓపెన్ కి సంబంధించింది ఉన్నాయి. ఓకేనా? సో హోమ్ లో ఏంటంటే మనకి న్యూ డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు, ప్రీవియస్ గా మనం ప్రీవియస్ గా వర్క్ చేసిన డాక్యుమెంట్స్ కూడా మనకి ఉంటాయి అన్నమాట. అవి రీసెంట్ డాక్యుమెంట్స్. అదే ఫేవరెట్స్ అంటే ఏంటి? పర్టికులర్ గా ఏదన్నా ఒక అప్లికేషన్ మీద రెగ్యులర్ గా వర్క్ చేస్తున్నాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ సేవలు ఉండేవి, మీ సేవ, ఈ సేవ, గవర్నమెంట్ ఆఫీసెస్ ఇవన్నీ ఉంటాయి. అవునా? అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఒకళ్ళు వచ్చి సమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో పెట్టాలి అన్నారు. ఓకేనా? లేదంటే ఎంఆర్ఓకి ఏదో లెటర్ ఏదో పెట్టాలి అన్నారు. ఆ ఫార్మేట్ అంతా టైప్ చేయం కదా మళ్ళీని. అవునా? ఫిక్స్ అయ్యి మనం పెట్టుకుంటాం. సో అదే ఫైల్ మనం రెగ్యులర్ గా ఓపెన్ చేయాలి. అదే ఫైల్ ని మనం ఫేవరెట్స్ లో పెట్టుకున్నాం అనుకోండి, నెత్తుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈజీగా ఫేవరెట్స్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. లేదంటే అది సి డ్రైవ్ లో పెట్టామా, డి డ్రైవ్ లో పెట్టామా, ఈ డ్రైవ్ లో పెట్టామా అని నెత్తుకొని వెళ్ళాలన్నమాట. ఓకేనా? అలా కాకుండా సింపుల్ గా మనం ఏవైతే రెగ్యులర్ గా ఫైల్స్ వాడతామో, లేదైతే మనం ఏదైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తామో వాటిని ఫేవరెట్స్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? అది నెక్స్ట్ చూద్దాం, మళ్ళీ వద్దాం. ఓకేనా? ఇది హోమ్ ట్యాబ్. సో నేను హోమ్ ట్యాబ్ కు వెళ్ళి ఐఎమ్ గోయింగ్ ఫర్ ద బ్లాంక్ డాక్యుమెంట్. రిమైనింగ్ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద స్క్రీన్ లేఅవుట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐఎమ్ టేకింగ్ ఏ న్యూ బ్లాంక్ డాక్యుమెంట్. ఓకేనా? నేను ఒక బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను అనమాట. ఓకే, దిస్ ఈస్ ద యూజర్ ఇంటర్ఫేస్ ఫర్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ 2024 వెర్షన్. యా, ఓకే, సేమ్ ఉంటది, ఏమి చేంజ్ ఉండదు. జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి అంతే. ఓకేనా? మాక్సిమం టూల్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. ఫైన్, క్లియర్. చూడండి, గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నేను వాట్సాప్ గ్రూప్ లో వేస్తాను. స్క్రీన్ లేఅవుట్ అంతా రాసింది ఉంది నా దగ్గర, నేను వేస్తాను మళ్ళీ. ఓకేనా? See here, this is called
స్క్రీన్ చూడండి. దిస్ ఏరియా ఈస్ కాల్డ్ క్విక్ యాక్సిస్ టూల్ బార్. ఏమంటారండి? క్విక్ యాక్సిస్ టూల్ బార్. ఓకేనా? ఎందుకు క్విక్ యాక్సిస్ టూల్ బార్ అంటున్నామంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ చేస్తుంది కదా. పేరు ఏం సజెస్ట్ చేస్తుంది? త్వరగా యాక్సెస్ చేసుకోవడానికి అని సజెస్ట్ చేస్తుంది. ఏంటి త్వరగా యాక్సెస్ చేసుకుంటారు అంటే ఏమైతే టూల్స్ మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తామో ఆ టూల్స్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ ఏంటి సింబల్? ఏంటి? సేవ్ సింబల్. ఓకే, గ్రాఫిక్ సాఫ్ట్వేర్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ కాబట్టి అన్నిటి దగ్గర పేర్లు రాసి ఉండవు. ఇక్కడ చూడండి పేస్ట్ అని రాసింది, కానీ మిగతా వాటికి పేర్లు రాసలేదు. సింబల్స్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఆ సింబల్ ఐడెంటిఫికేషన్ బట్టి మనం చెప్పగలగాలి. ఓకే, సో ఇక్కడ సేవ్, అండు, రీడు, న్యూ ఫైల్. ఓకేనా? క్విక్ యాక్సెస్ మాట. నేను కొత్త ఫైల్ తీసుకోవాలనుకోండి, ఫైల్ కి వెళ్ళి ఇక్కడ నుంచి నేను న్యూకి వెళ్ళి ఇక్కడ నుంచి నేను న్యూ తీసుకోవాలి. అలా కాకుండా క్విక్ యాక్సెస్ అంటున్నాం. నేను 3 స్టెప్లు క్లిక్ చేశాను. ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తున్నాను? డైరెక్ట్ గా న్యూకి వెళ్తున్నాను. ఓపెన్ అయిపోయింది. అంటే ఇక్కడ నేను ఫైల్ 1 స్టెప్, న్యూ 1 స్టెప్, న్యూ, లేదా ఫైల్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి న్యూ 2 స్టెప్స్. 2 స్టెప్స్ కూడా 1 స్టెప్ అయిపోయింది కదా డైరెక్ట్ గా. క్విక్ యాక్సెస్ కదా మరి ఇది, అవునా? అందుకని ఈ ఏరియాని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ పక్కన చిన్న యారో ఉంది కదా. కంప్యూటర్ భాషలోని ఏదైనా ఒక యారో కనుక ఇట్లా డౌన్ సైడ్ కనుక ఉంటే దాన్ని డ్రాప్ డౌన్ అంటమాట. ఓకేనా? అంటే ఏంటంటే దాంట్లో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నాకు ప్రింట్ ప్రివ్యూ కావాలి, నాకు ఇక్కడ ప్రింటర్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను నేను క్విక్ యాక్సెస్ లోని, లేదా వేరే టూల్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను. నేనేం చేస్తున్నాను? ఇక్కడ నుంచి డ్రాప్ డౌన్ చేసి ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ ని నాకు తగినట్టుగా కస్టమైజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నాకు ఏం కావాలి? ఓపెన్ కావాలి. ఓపెన్ వచ్చిందా? ఇక్కడ నాకు ప్రింట్ ప్రివ్యూ అంటే ప్రింట్ కావాలి. వచ్చిందా? అన్ని సింబల్స్ రూపంలోనే వస్తాయి. మీకు అలవాటు అయిపోతుంది. ఒక బై ద ఎండ్ ఆఫ్ ద ఎంఎస్ వర్డ్ మీకు అలవాటు అయిపోతుంది ఏ సింబల్ ఏంటి అనేది. కానీ గుర్తు పెట్టుకోవాలి ఇనిషియల్ గా కూడా, రోజు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దిస్ ఈస్ ద క్విక్ యాక్సెస్ టూల్ బార్. దిస్ ఈస్ ద టైటిల్ ఏరియా. ఏంటండి ఇది? టైటిల్ ఏరియా అంటే ఏంటి? ఇక్కడ మన డాక్యుమెంట్ కి పేరు ఇస్తాం కదా, సేవ్ చేస్తాం కదా, ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఫైల్ కి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు దిస్ పీసీ. ఓకే, ఇక్కడ నేను డెస్క్టాప్ మీద ఒక కొత్త ఫోల్డర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ 3 to 4 ఎంఎస్ ఆఫీస్ క్లాస్ అని పెట్టుకుంటున్నాను హెడ్డింగ్. ఓకే, అండ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ డబుల్ క్లిక్ హియర్. ఇక్కడ ఏమడుగుతుందండి? సేవ్ యాజ్ ఫైల్ నేమ్ అడుగుతుంది. సో ఫైల్ నేమ్ ఏమని ఇస్తున్నానంటే ఫస్ట్ క్లాస్ అని ఇస్తున్నాను. ఓకే, సేవ్ అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పేరు ఏమని వచ్చింది? పేరు ఇచ్చాను, అంటే డాక్యుమెంట్ పేరు ఇచ్చాను. ఏ పేరు? మీ పేరు ఇచ్చుకోవచ్చు, లేదా మీరు పలానా దానికి సంబంధించింది రాస్తున్నారు, డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్నారు, ఆ డాక్యుమెంట్ పేరు ఇచ్చుకుంటాం అన్నమాట. ఓకేనా? ఇది మనకి ఎంఎస్ వర్డ్ లో మొదటి క్లాస్ కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ అని పేరు ఇచ్చాను, అంతే, అంతగానే ఏమీ లేదు. అంటే ఇప్పుడు పార్వతికి నేను పిలిచి అలా ఇంటికి కొట్టుకుంటున్నాను అనుకున్నాం అనుకోండి. దానికి ఆ డాక్యుమెంట్ కి పేరు ఉంటుంది కదండి, సేల్ డీడ్ అని, సేల్ డీడ్ అని అలా రాసుకుంటాం. 100 రూపీస్ సేల్ డీడ్ అని రాసుకుంటాం. ఓకేనా? అట్లా మనం పేర్లు రాసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రేపు పొద్దున్న మీ రెజ్యూమ్ తయారు చేసుకుంటున్నారు. ఏమని రాస్తారు? మీ పేరు రాసి రెజ్యూమ్ అని రాసుకుంటారు, అవునా? సో అట్లాగ మీరు, లేదంటే కాదమ్మా, ఫైల్ నేమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం కదా, ఆ డాక్యుమెంట్ ఒక పేరు ఇవ్వాలి కదా. ఒకవేళ పేరు ఇవ్వకపోతే అది సేవ్ అవ్వదు. రేపు పొద్దున్న మీరు ఆ డాక్యుమెంట్ మళ్ళీ మీకు కావాలనుకోండి, దానికంటూ ఒక డిజిగ్నేటెడ్ నేమ్ ఉండాలి కదా, దానికంటూ ఒక అడ్రస్ ఉండాలి కదా. అందుకని మనం ఆ డాక్యుమెంట్ ని ఒక నేమ్ తో సేవ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారంటే మీ ఇంటి ముందు సమ్ మున్సిపాలిటీ వర్క్ అవుట్ ఉంది, అది గవర్నమెంట్ కి ఒక అర్జీ పెట్టుకోవాలనుకున్నారు. మీరు ఏం చేశారు? కంప్యూటర్ లో లెటర్ అంతా టైప్ చేశారు. టైప్ చేసి ఏం చేశారు? సేవ్ చేస్తారు కదా. ఎందుకని? రేపు అవసరం అవుతుందో, ఎల్లుండి అవసరం అవుతుందో, మళ్ళీ కావాలి మనకి. ఏమని సేవ్ చేస్తారు? మున్సిపల్ ఆఫీస్ కి లెటర్ ఇచ్చినట్టు సేవ్ చేసుకుంటారు. మున్సిపల్ లెటర్నో, లేదంటే
సమ్ పర్సన్ లెటర్ ఇచ్చినట్టు మీ ఐడెంటిఫికేషన్, అది పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది వ్యూ అనేది, అవునా? అట్లా పెన్షన్ కోసం ఈఎన్సీకి రాస్తాను. రాశారు, సో పెన్షన్ లెటర్ ని సింపుల్ గా సేవ్ చేస్తారు, సేవ్ కొట్టేస్తారు అంతే. అర్థమైందా? అదేంటంటే మళ్ళీ అంతే టైపింగే, ఓకేనా? వింత ఏం కాదండి, ఓకేనా? సో అట్లాగే మనం ఫైల్ అనేది సేవ్ చేస్తాం అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే, సో హియర్ దిస్ ఈస్ ద టైటిల్ ఏరియా, డాక్యుమెంట్ యొక్క టైటిల్ అనేది అక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట, ఓకేనా? యా, హియర్ దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈస్ ద ఫైల్ ట్యాబ్. ఏంటండి ఇది? ఫైల్ ట్యాబ్. దీస్ ఆర్ ఆల్ ద ట్యాబ్స్, హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, డ్రా ట్యాబ్. గుర్తుపెట్టుకోండి, నేను గో టు హోమ్ ట్యాబ్ అంటాను. ఎక్కడికి? గో టు హోమ్ ట్యాబ్ అంటాను. అంటే ట్యాబ్స్ అంటే ఇవి కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి. లేదు అంటే మెను అని కూడా పిలుస్తాం, కానీ అది ఓల్డెన్ డేస్ లో ఉండేది. ఆ వే ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే డిజైన్ మారిపోయింది ఇప్పుడు. ఓకే, ఇవన్నీ కూడా ట్యాబ్స్ రూపంలో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇన్సర్ట్ చూడండి, నేను హోమ్ క్లిక్ చేశాను అనుకోండి, లెంగ్తీగా బార్ ఓపెన్ అవుతుందా? ఇన్సర్ట్ క్లిక్ చేసిన లెంగ్తీగా బార్ ఓపెన్ అవుతుందా? ఈ లెంగ్తీ బార్ ఏదైతే డిస్ప్లేలోకి వస్తుందో దాన్ని రిబ్బన్ అంటాం అన్నమాట. రిబ్బన్ చూడండి మనకు సన్నంగా పొడుగ్గా ఉంటది కదా, సేమ్ దీన్ని రిబ్బన్ అంటాం, ఓకేనా? సో డ్రా ట్యాబ్ యొక్క రిబ్బను, డిజైన్ ట్యాబ్ యొక్క రిబ్బను. ఆ రిబ్బన్ చూసారనుకోండి మీరు, ప్రతి దాంట్లో రిబ్బన్ చూస్తే మీకు ఇలా వెర్టికల్ లైన్స్ తో డివైడ్ అయ్యి ఉందా? అవునా? అలా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్యానల్ అంటన్నమాట, ఓకేనా? ఆ ప్యానల్ కి కింద పేర్లు ఉంటాయి. హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, హోమ్ ట్యాబ్ క్లిప్ బోర్డ్ ప్యానల్, హోమ్ ట్యాబ్ ఫాంట్ ప్యానల్, హోమ్ టీఏబి ట్యాబ్ అండి, ఓకేనా? హోమ్ ట్యాబ్ పారాగ్రాఫ్ ప్యానల్, ఓకేనా? సో ఇప్పుడు ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేపు నేను క్లాస్లోని నేను మీకు ఇస్తాను అది, ఓకేనా? అంటే ఫస్ట్ వినేయండి, రన్నింగ్ నోట్స్ నేను ఇస్తాను మీకు నేను, ఓకే? ఎందుకంటే ఇప్పుడు మీరు రాసే టైంలో స్క్రీన్ చూడలేదు అనుకోండి, అర్థం కాదు. అందుకని కంటిన్యూ స్క్రీన్ చూస్తూ ఉండండి నేను చెప్పేది విని, ఓకేనా? సో ఇక్కడ చూడండి, హోమ్ ట్యాబ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను బోల్డ్కి వెళ్ళండి అన్నాను, బోల్డ్ స్టైల్కి వెళ్ళండి అన్నాను. తెలుసా మీకు? తెలియదు, ఎందుకని నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు తెలియదు, అవునా? అప్పుడు నేను మీకు ఏం చెప్పాను? ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను మీకు? హోమ్ ట్యాబ్ చెప్పాను, ప్యానల్స్ అని పిలుస్తారని చెప్పాను. ఆ ప్యానల్స్ లోపల ఉండేవే మనకి టూల్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఏమని చెప్తానంటే, బోల్డ్ ఎక్కడ ఉంటుంది అంటే, బోల్డ్ ఫాంట్ ప్యానల్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? ఫాంట్ ప్యానల్లో ఉంటుంది. ఫాంట్ ప్యానల్ ఎక్కడ ఉంటుంది? హోమ్ ట్యాబ్ లో ఉంటుంది. అప్పుడు నేను ఏం చెప్తానంటే, బోల్డ్ కి వెళ్ళాలి అంటే గో టు హోమ్ ట్యాబ్, దేర్ గో టు ద ఫాంట్ ప్యానల్, అక్కడ యూ హ్యావ్ టు సెర్చ్ ద టూల్ అన్నమాట. సో దట్ ఈస్ ద బోల్డ్, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను అలైన్ సెంటర్ చూపించాలి. ఏంటి? అలైన్ సెంటర్ అనేది ఎక్కడ ఉందో మీకు చెప్పాలి, నేను చెప్తాను క్లాసులో, ఓకేనా? హోమ్ ట్యాబ్ కి వెళ్ళమంటాను అంటే ఎక్కడికి వెళ్ళాలి మీరు? వెంటనే ఏం గుర్తు రావాలి? అరే ట్యాబ్స్ పైన ఉంటాయి కదా మనకి, హోమ్ ట్యాబ్ అంటే ఇది, ఇన్సర్ట్ ట్యాబ్ అంటే ఇది, డ్రా ట్యాబ్ అంటే ఇది, ఓకేనా? హోమ్ ట్యాబ్ కి వెళ్ళి నేను హోమ్ ట్యాబ్ నుంచి పారాగ్రాఫ్ ప్యానల్ కి వెళ్ళమన్నాను. క్లిప్ బోర్డ్ ప్యానల్, ఫాంట్ ప్యానల్, పారాగ్రాఫ్ ప్యానల్. సో పారాగ్రాఫ్ ప్యానల్ కి వచ్చాము. ఇందులోని నేను చెప్పిన టూల్ అనేది ఉంటది అనమాట. సో ఇక్కడైతే మనకి రాసలేదు కదా, ఎక్కడ రాసలేదు, కానీ మీరు ఆ టూల్ మీద 2 సెకండ్లు కనుక కర్సర్ ప్లేస్ చేస్తే అది మీకు చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ప్లేస్ మై కర్సర్ ఫర్ 2 seconds, అది ఏంటి? ఆల్ట్ లెఫ్ట్, సారీ అలైన్ లెఫ్ట్, అలైన్ సెంటర్ వచ్చిందా? అలైన్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది, ఓకేనా? అర్థమైంది కదా? సో ఇట్లాగా అడ్రస్సింగ్ కోసం మనం ఇవన్నీ చెప్పుకుంటాం అన్నమాట, ఓకేనా? ఏంటండి ఇది? హోమ్ ట్యాబ్, రిబ్బను, ప్యానల్స్ లోపల ఉన్నాయన్నీ కూడా టూల్స్ అన్నమాట. రిమెంబర్, ఫైన్. నెక్స్ట్ ఈ వైట్ కలర్ ఉంది కదా, దిస్ వైట్ కలర్, ఎక్కడైతే మనం డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తామో దాన్ని డాక్యుమెంట్ ఏరియా అంటారు. ఏమంటారండి? డాక్యుమెంట్ ఏరియా అంటారు, ఓకేనా? సో ఈ డాక్యుమెంట్ ఏరియా ఉంది కదా, ఇక్కడ చూడండి, ఈ డాక్యుమెంట్ ఏరియాకి రాకముందు మీకు ఇక్కడ ఒక స్కేల్ లా కనబడుతుందా? అలాగే మీకు లెఫ్ట్ సైడ్ కూడా ఉందా స్కేల్? రూలర్ అంటారు అనమాట. ఎందుకండి రూలర్ అంటారు? ఆ రూలర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మీకు
పేజ్ యొక్క మార్జిన్స్ ని సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సింపుల్ గా మార్జిన్ అంటే ఏంటో చెప్పాలి అంటే, మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు మార్జిన్ కొడతారు కదా, లెఫ్ట్ టాప్ రైట్ అని, అవునా? సో ఇక్కడ కూడా మనకి అదే మార్జిన్. మీరు ఏదైనా టెక్స్ట్ బుక్ తీసుకున్నారు, ఏదైనా లెటర్ తీసుకున్నారు, ఏదైనా డాక్యుమెంట్ తీసుకున్నారు అనుకోండి, సైడ్స్ వైట్ కలర్ లో ఉంటది కదా ఏరియా, మనకి 0 నుంచి లెటర్ స్టార్ట్ అవ్వదు కదా, ఇట్ విల్ హ్యావ్ సమ్ స్పేస్. దాని తర్వాత ఎందుకు ఇస్తాం స్పేస్? అంటే నీట్ గా కనిపిస్తుంది. ఓకే, నీట్ గా కనబడటానికి. ఇంకా అది బైండింగ్ చేయాలన్నా, బుక్ కింద కుట్టించాలన్నా, స్పైరల్ బైండింగ్ చేయాలన్నా, స్టాప్లర్ చేయాలన్నా మీకు స్పేస్ కావాలి కదా, ఓకేనా? ఒకవేళ మనకి ఒక నోట్స్ తయారు చేసుకున్నాను, ఆ నోట్స్ నాకు నేనే చదువుకోవడానికి నేను తయారు చేసుకున్నాను, ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకున్నాను, అవునా? అప్పుడు మార్జిన్స్ ఎక్కువ పెట్టేసి ప్రింట్అవుట్ తీసుకుంటే ఎక్కువ పేజీలు పడతాయి, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ పేపర్స్. అలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే మార్జిన్స్ తగ్గించవచ్చు, ఓకేనా? వాటి గురించి నేను ఇక్కడ లేఅవుట్కి వచ్చిన తర్వాత చెప్పుకుంటాం అనమాట, మార్జిన్స్ గురించి, ఓకేనా? సో అంటే ఏంటంటే మెయిన్ మీకు ఈ రూలర్ యూజ్ చేసి మనం డిఫరెంట్ వేస్ లో మనం మార్జిన్స్ అవి సెట్ చేసుకోవచ్చు, హెడర్ అండ్ ఫుటర్ ఏరియా సెట్ చేయొచ్చు, అలాగే మనము డాక్యుమెంట్ పారాగ్రాఫ్స్ యొక్క అలైన్మెంట్స్ కూడా సెట్ చేయొచ్చు అనమాట. అవన్నీ ఎలాగనేది మనం కమింగ్ క్లాసెస్ లో నేర్చుకుంటాం, ఓకేనా? సో దీస్ ఆర్ ద రూలర్స్, ఓకే? నెక్స్ట్ సీ హియర్ ఆన్ ద రైట్ సైడ్ యు ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ వన్. లెఫ్ట్ సైడ్ మీకు రూలర్ ఉంటే రైట్ సైడ్ మీకు స్క్రాల్ బార్ ఉంటుంది అనమాట. ఏంటండి ఇది? స్క్రాల్ బార్ అంటే మీ డాక్యుమెంట్ పేజ్ వెర్టికల్ గా ఉంటది కదా, మీ డాక్యుమెంట్ చూసినప్పుడు మీ డాక్యుమెంట్ మొత్తం కనబడుతుంది స్క్రీన్ లో, కానీ పేజ్ విడ్త్ లో మొత్తం కనబడుతుంది, కానీ హైట్ లో కనబడుతుందా? కనబడట్లేదు. అందుకని ఏం చేస్తున్నాము, కిందకి వెళ్ళాలి కదా, మౌస్ మిడిల్ బటన్ స్క్రాల్ డౌన్ చేసినా స్క్రాల్ అవుతుంది. ఎప్పుడన్నా మీకు మౌస్ మిడిల్ బటన్ పనిచేయలేదు అనుకోండి, ఓకేనా? లేదు ఎక్కువ పేజెస్ ఉన్నాయి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్క్రాల్ బార్ యూజ్ చేస్తాం అన్నమాట. ఈ స్క్రాల్ బార్ యూజ్ చేసి మనం పేజెస్ ని మార్చుకోవడానికి యూజ్ చేసుకుంటాం ఈ స్క్రాల్ బార్ అనేది, ఓకేనా? ఏదండి? ఓకే ఫైన్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఫైల్ ఓపెన్ చేశాను, చూడండి, ఒక ఫైల్ ఓపెన్ చేశాను ఇక్కడ, ఓకేనా? ఈ డాక్యుమెంట్ నేను కిందకి వెళ్ళాలి, కింద ఉన్న చదవాలి నేను, ఓకేనా? ఏం చేస్తున్నాను, మౌస్ లోని స్క్రాల్ ఉంది కదా, మిడిల్ బటన్ దాన్ని అంతే. సో ఇలా మళ్ళీ ఫ్రంట్కి వెళ్తున్నాను. మరి అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మౌస్ మిడిల్ బటన్ పని చేయలేదు, అది చెప్పలేదు కదా వాళ్ళకు కూడా. అదా, ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. ఓకేనా? కాదు, కానీ మాత్రం ఫీజు మాత్రం అక్కడే కట్టాలి, ఓకేనా? లేదు ఎప్పుడన్నా మీ మౌస్ మిడిల్ బటన్ పని చేయట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మౌస్ లెఫ్ట్ మౌస్ బటన్ తో ఈ స్క్రాల్ బార్ యూజ్ చేసి నేను ఇట్లాగా పేజెస్ ని స్క్రాల్ చేసుకోవచ్చు అనమాట. అన్ని వచ్చేస్తాయి, పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి కదా, ఎందుకంటే నేను చెప్పేది గుర్తుండాలి కదా మీకు. వచ్చేస్తాయి ఇప్పుడే కదా, స్టార్టింగ్ లోనే కదా ఉన్నాం, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కింద స్క్రాల్ బార్ ఉందా? కింద స్క్రాల్ బార్ ఉందా? లేదు కదా. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే పేజ్ ఫుల్ వైడ్ మీకు ఇక్కడే కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇది కనుక జూమ్ చేశాను అనుకోండి పేజ్ ని, అప్పుడు మీకు చూపిస్తుందా బాటమ్ స్క్రాల్ బార్? ఓకేనా? ఎప్పుడైతే మీరు పేజ్ ని జూమ్ చేస్తారో, ఎప్పుడైతే మీకు ఈ పేజ్ అనేది ఈ విండో కన్నా పెద్దదవుతుందో అప్పుడు మీకు బాటమ్ స్క్రాల్ బార్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను బాగా మినిమైజ్ చేసేసాను అనుకోండి, ఇప్పుడు చూడండి స్క్రాల్ బార్ అన్ని పేజెస్ చూపిస్తుంది ఇక్కడ, సింగిల్ పేజ్ కాకుండా వెర్టికల్ స్క్రాల్ బార్. కానీ హారిజాంటల్ స్క్రాల్ బార్ చూపిస్తుందా? లేదు, ఓకేనా? ఫైన్. సో అర్థమైందా? క్విక్ యాక్సిస్ టూల్ బార్, ఫైల్ మెనూ ఆర్ ఫైల్ ట్యాబ్స్, home tab, insert tab, data tabs, ribbon, panels, you are having the panel names and the tools are inside. Ruler, document area, okay? ఈ బ్లింక్ అవుతుంది కదా, దాన్ని కర్సర్ అంటాం, కర్సర్, ఓకేనా? నెక్స్ట్ ద లాస్ట్ వన్, ద లాస్ట్ లైన్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ వాజ్ ద స్టేటస్ బార్. ఏంటండి? స్టేటస్ బార్. చూడండి స్టేటస్ చూపిస్తుంది, అది ఏంటి, ఎన్ని పేజీలు ఉన్నాయి ఈ డాక్యుమెంట్ లో, ఎన్ని పేజీలు ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఏ లాంగ్వేజ్ లో ఉంది,
ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ ఏ వ్యూలో ఉంది? రీడింగ్ వ్యూలో ఉందా, ప్రింట్అవుట్ వ్యూలో ఉందా, నార్మల్ వ్యూలో ఉందా? అవన్నీ కూడా మనకి రైట్ సైడ్ ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఇవి వీటి గురించి నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ లో. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి ఈ పేజ్ ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? మీరు దీన్ని ఇట్లాగా యూజ్ చేస్తే మౌస్ యూజ్ చేసి మారిస్తే మీకు జూమ్ ఇన్ అవుతుంది, ఇలాగా జూమ్ ఇన్ అవుతుంది, అలాగే జూమ్ అవుట్ కూడా అవుతుంది అనమాట. జూమ్ ఇన్ అండ్ అవుట్ అనమాట. ఓకే, స్టేటస్ బార్ లో కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి స్టేటస్ బార్ కూడా. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద స్క్రీన్ లేఅవుట్. ఓకేనా? అర్థమైందా? ఒకసారి అలా చూసుకోండి అన్నిని. నేను గ్రూప్ లో వేస్తాను, దేన్ని ఏమంటారు అనేది ఒక స్క్రీన్ షాట్ తీసి అందులో అన్ని క్లియర్ గా రాసి గ్రూప్ లో వేసేస్తాను. ఓకేనా? అర్థమైందండి? ఈ డాక్యుమెంట్ ఏం చదవకండి, జస్ట్ శాంపిల్ గా పెట్టాను. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నేను చెప్పిన ట్యాబ్ అంటే ఏంటి, ప్యానల్ అంటే ఏంటి, రిబ్బన్ అంటే ఏంటి, దేని ఏది అంటారు గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, ఇది ఇస్తాను ఏదండి? ఇది ఇస్తాను ఆ, నేను చెప్పినప్పుడు రాసుకోండి. ఓకేనా? నేను క్లాస్ చెప్తున్నప్పుడు రాస్తూ కూర్చున్నారు అనుకోండి ఎగిరిపోతుంది. ఓకేనా? అది అంటే నాకు ఏంటంటే చూస్తున్నా విన్నప్పుడు ఇంటికి వెళ్ళాక మర్చిపోయింది. 4-5 సార్లు ప్రాక్టీస్ చేస్తే మర్చిపోక్కర్లేదండి. ఓకేనా? మీరు అన్ని వచ్చి మళ్ళీ ఎందుకు నేర్చుకుంటున్నారు? అంటే నన్ను టెస్ట్ చేయడానికి పెట్టారండి. సో 14-15 minutes Okay, so tomorrow we will continue the, sorry, Tuesday we will continue the remaining class. Thank you.